సంఘానికి, ఈ యొక్క లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ కూడా నేను షూలమితి ప్రాపర్టికల్ మినిస్ట్రీస్ తరఫున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మంచి ఈ దినము ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన 125 2వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 125 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. అంత గట్టిగా చెప్పలు కదా బిడ్డలారా. బిడ్డలారా, దేవుడు నిత్యము తన ప్రజల చుట్టూ తన కాపుదల భద్రత. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి మనం వెళ్తే కొండల మధ్యలో, పర్వతముల మధ్యలో ఆ పట్టణము కట్టబడి ఉన్నది. హల్లెలూయా. చుట్టూ కూడా పర్వతాలు. హల్లెలూయా. ఆ పర్వతాల మధ్యలో ఇశ్రాయేలు పట్టణం ఏ రీతిగా నిర్మించబడి ఉన్నదో, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇశ్రాయేలు దేశం వైపే చూస్తున్నది. బిడ్డలారా, యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. చెదరిపోయిన ఇశ్రాయేలులందరూ కూడా తిరిగి వారి స్వదేశానికి వస్తున్నారు. హల్లెలూయా. అన్ని రంగాలలో నైపుణ్యత కలిగిన దేశము ఇశ్రాయేలు దేశం. నోబెల్ బహుమతి చాలా మంది పొందుకున్న దేశం ఏదంటే ఇశ్రాయేలు దేశం. బిడ్డలారా, ఎన్నో కనుగొన్నటువంటి దేశం అది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ దేశంలో జన్మించినాడు. హల్లెలూయా. అది పుణ్యభూమి, పరిశుద్ధ భూమి. బిడ్డలారా, దేవుడు పరలోక జ్ఞానం ఇచ్చినాడు కనుక ఆ రీతిగా ఎన్నో వాళ్ళు కనుగొనడానికి దేవుడు కృప చూపినాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు యోబుకి వేసిన కంచె, యోబు చేతి పనులను ఆశీర్వదించిన దేవుడు మన చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. బిడ్డలారా, దేవుని కాపుదల మనకు ఉండబోతున్నది. దేవుని భద్రత మనకు ఉండబోతున్నది. దేవుని కృప మనకు ఉండబోతున్నది. ఆయన అరచేతిలో మనల్ని చెక్కబోతున్నాడు. బిడ్డలారా, నీ ప్రయాణంలో దేవుడు నీకు క్షేమం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేస్తున్న పనిలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. కొంచెమైనా దేవుడు దాన్ని విస్తరింప చేయబోతున్నాడు. సమృద్ధి అనుగ్రహించబోతున్నాడు. విస్తరింప చేయబోతున్నాడు. బిడ్డలారా, ఫలింప చేయబోతున్నాడు. అంచెలంచెలుగా దేవుడు ఫలింప చేయబోతున్నాడు. హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు. నిజంగా ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన విషయంలో నెరవేర్చడానికి ఆశపడుతున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని 2021వ సంవత్సరం ఇది మొదలుకొని బిడ్డలారా, నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడు కావలుండబోతున్నాడు. హల్లెలూయా. ఏ దుష్టుడు నిన్ను మింగకుండా, ఏ శోధన నిన్ను ఆవరించకుండా, ఏ ప్రమాదము నీకు రాకుండా, నీ ప్రయాణములో, నీ పనులలో క్షేమమివ్వడానికి యేసయ్య తోడుగా ఉండబోతున్నాడు. బిడ్డలారా, యోబు చుట్టూ వేసిన కంచె, అబ్రహాము చుట్టూ వేసిన కంచె, నోవాహు కుటుంబాన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఏ రీతిగా జల ప్రళయం నుండి రక్షించినాడో ఆ రీతిగా దేవుడు శ్రమల మధ్యలో మనల్ని కాపాడబోతున్నాడు. శోధనల మధ్యలో మనల్ని కాపాడబోతున్నాడు. ఇరుకుల మధ్యలో మనల్ని కాపాడబోతున్నాడు. ఇబ్బందుల మధ్యలో ప్రభు మనల్ని కాపాడబోతున్నాడు. నువ్వు చేస్తున్న పని ఏదైనా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బిడ్డలారా, ఇది మొదలుకొని నిత్యము బిడ్డలారా, మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. విడనాడే దేవుడు కాదు ఆయన. దూరపరిచే దేవుడు కాదు. కానీ నిత్యము తన ప్రజల చుట్టూ దేవుని కాపుదల ఉండబోతున్నది. తన ప్రజల చుట్టూ దేవుని కంచె ఉండబోతున్నది. తన ప్రజల చుట్టూ దేవుడు దూతలను కావలుంచ
బలపరచబోతున్నాడు. ఏ దుష్టుడు నిన్ను ఆవరించకుండా, ఏ అపవాది నీ ఆత్మీయ జీవితాన్ని భంగము చేయకుండా దేవుని గొప్ప కాపుదల ప్రభువు నీ చుట్టూ వేయబోతున్నాడు. బిడ్డలారా, ఈ సంవత్సరము ప్రార్థనతో నీ పనులు ప్రారంభించు, ప్రార్థనతో నీ ప్రయాణం ప్రారంభించు. ఏది చేసినా ప్రార్థన 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 ప్రార్థనతో ప్రారంభిస్తే దేవుడు దాంట్లో జయం ఇవ్వడానికి ఆశపడుతున్నాడు, విజయం ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. వివాహాలు, ఉద్యోగాలు, ఇల్లు, ఏ విషయం, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఈ సంవత్సరం ప్రార్థించు. ప్రభువా, ఇది నేను చేయబోతున్నానయ్యా, ఈ విషయంలో నాకు కొదువుందయ్యా, లోతుందయ్యా, నీ వైపు చూస్తున్నాను ప్రభువా, దేవా నాకు సహాయం చేయమని బిడ్డలారా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవునికి లోపడగలిగితే, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే నిత్యము ఆయన కాపుదల మనకు ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు క్షేమం ఇవ్వబోతున్నాడు. బిడ్డలారా, అన్ని విషయాలలో ప్రభువు మనల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆయన దాచి ఉంచిన మేలులు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన గుప్పిలిని విప్పి ఆర్థికముగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. బిడ్డలారా, యెహోవా రాఫాగా నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. బిడ్డలారా, ఏ సమస్యల మధ్యలో నువ్వు కృంగిపోతున్నావో, ఆత్మీయ జీవితంలో వెనకబడుతున్నానని ఒకవేళ ఆందోళన చెందుతున్నావా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులను చూడకు. హల్లెలూయా. మనుషుల మాటల మీద లక్ష్యం ఉంచకు. నిన్ను పిలిచిన నీ దేవునికి నువ్వు లోబడు. నీకు అప్పగించిన బాధ్యత, నీకు అప్పగించిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన కృపను ఆయన నామ మహిమార్థమై వాడుకో బిడ్డ. మనుషుల వలన నీ ఆత్మీయతను కోల్పోకు, మాటల వలన కృంగిపోకు బిడ్డ. ప్రభువు అప్పగించినది ఒక దినమున బల నమ్మకమైన మంచి దాసుడా దాసుడా, నేను నీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా సక్సెస్ఫుల్ గా నా కొరకు చేసినావని యేసయ్య సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. బిడ్డలారా, కనుక బహుమానం ఇచ్చేది దైవజనులు కాదు. బిడ్డలారా, బహుమానం ఇచ్చేది ప్రజలు కాదు. నిన్ను దైవజనులు ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు నీ ప్రయాస చూస్తాడు, దేవుడు నీ పని చూస్తాడు. బిడ్డలారా, నీకు అప్పగించింది దేవుడు కనుక దేవుడు చూస్తున్నాడన్న ఉద్దేశంలో ఆయన సన్నిధిలో ముందుకెళ్ళు. పాటలు పాడే వరం ఉందా, ప్రార్థించే శక్తి ఉందా, ఆరాధించే కృప నీకుంటే బిడ్డలారా, దేవుని సన్నిధిలో సమయానికి వచ్చి నువ్వు దేవుని ఆరాధించు. ప్రభువా, నువ్వు ఇచ్చిన తలాంతును మీ కొరకు వాడుకుంటున్నానయ్యా, నీకు మహిమ రావాలయ్యా, ఈ తలాంతు ద్వారా నీకు మహిమ రావాలయ్యా, నేను సంఘము ఆశీర్వదించబడాలని. బిడ్డలారా, దైవ మనస్సుతో దైవ హృదయంతో ముందుకెళ్తే నీ తలాంతులను దేవుడు వాడుకుంటాడు. సంఘములో నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. నీ ద్వారా సంఘం ఆశీర్వదించబడుతుంది. బిడ్డలారా, హల్లెలూయా. అబ్రహామును బట్టి అనేకులు ఆశీర్వదించబడినారు, మోషేను బట్టి అనేకులు ఆశీర్వదించబడినారు. నీవున్న స్థలములో నువ్వు ఆశీర్వాదానికి వారసునిగా ఉండాలి. హల్లెలూయా. నీ ద్వారా ఆశీర్వాదాలు విడుదల కావాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తా అన్నాడు. బిడ్డలారా, కనుక సంఘమా, మన నోటితో దేవా నా సంఘము దీవించబడాలని ప్రార్థించాలి, సంఘంలో జీవం రావాలని ప్రార్థించాలి, దైవజనులు బలంగా వాడుకోమని ప్రార్థించాలి, అన్య జనులు మందిరంలోకి రావాలని ప్రార్థించాలి. అనేక బ్రాంచెస్ సంఘాలు అయ్యా మీరు అనుగ్రహించమని ఆశీర్వచనాలు విడుదల చేయాలి. ప్రభువా, నా తోటి వారు దీవించబడాలి, నా స్నేహితులు దీవించబడాలి, నా కుటుంబము రక్షించబడాలి, అందరూ మందిరంలో కనబడి నేను ఆరాధించాలని. బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నోటితో నువ్వు ఆశీర్వాదాలు పలుకుతావో దేవుడు వాటిని ఎస్ అంటాడు. బిడ్డలారా, కనుక సంగమా, దేవుడు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ బిడ్డలారా ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుడు మనకు క్షేమం ఇవ్వబోతున్నాడు. బిడ్డలారా, ఏ విషయంలో అధైర్యపడకండి, ఏ విషయంలో సందేహపడకండి, ఏ విషయంలో భయపడకండి. బిడ్డలారా, నీ ఎదుట నిలబడిన వాడు శక్తి కలిగిన దేవుడు. బిడ్డలారా, లోకంలో ఉన్నవాని కంటే నాలో నీలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు, జయశాలి కనుక. బిడ్డలారా, ఆ యేసును చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. బిడ్డలారా, భయభక్తులు కలిగి లోబడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు దేశానికి
యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా నా కాపుదల నీ చుట్టూ నేను వేయబోతున్నాను. నీ ఇంటి చుట్టూ నా కాపుదల, నీ పనుల చుట్టూ నా కాపుదల, నీ ప్రయాణము చుట్టూ నా దేవదూతలు, నీ సంఘం చుట్టూ నా కాపుదల. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో నేను నీకు ముందుగా నడవబోతున్నాను. నేను నిన్ను నడిపించబోతున్నాను. నేను నిన్ను దీవించబోతున్నాను. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నేను నిన్ను అభివృద్ధి పరచబోతున్నాను. ఆర్థికముగా నిన్ను బలపరచబోతున్నాను. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లబోతున్నావని పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేస్తున్నాడు. అవును బిడ్డలారా, ఇది మొదలుకొని ఈ సంవత్సరం ప్రత్యేకమైన కాపుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రత్యేకమైన సన్నిధి దేవుడు విడుదల చేయబోతున్నాడు బిడ్డలారా. ఎప్పుడంటే నీవు ఆయనకు లోబడాలి. యోబు లోబడినాడు, అబ్రహాము లోబడినాడు, నోవహు లోబడినాడు బిడ్డలారా. దేవుని మాటకు విధేయత చూపినాడు. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో అవరోధాలు వచ్చినాయి, ఎంతో మంది హేళన చేసినారు బిడ్డలారా. వేటిని పట్టించుకోకుండా ఏ రీతిగా లోబడి దేవుని మాట మీద ఆధారపడి వెళ్ళినారు. ఒక దినమున దేవుడు వారి తలలను పైకెత్తినాడు. హల్లెలూయా. సంగమా, నీ ఆశీర్వాదపు మార్గంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. నీ ఫలింపు మార్గంలో కొన్ని అవరోధాలు వస్తాయి. నువ్వు ఎదిగే ముందు కొంత శ్రమ వస్తుంది. హల్లెలూయా. వాటన్నిటిలో నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆటంకం వచ్చిందని ఆగిపోతే దేవుని ప్రణాళిక తారుమారైపోతుంది బిడ్డలారా. దేవుడు నీ విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ చివరి దినాలు, అంత్య దినాలలో సంఘములో సువార్థికులను దేవుడు లేపబోతున్నాడు బిడ్డలారా. దైవ జనులను దేవుడు లేపబోతున్నాడు బిడ్డలారా. అభిషేకంతో నింపబోతున్నాడు బిడ్డలారా. మీ నోటిని ప్రభువు పరిశుద్ధపరచబోతున్నాడు. మీ నోట గుండా ఆయన మాటలను విడుదల చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు బిడ్డలారా. ఆయన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. కనిపెట్టి ప్రార్థించండి. ఎవరి బిడ్డలారా, కనిపెట్టి ప్రార్థించండి. ప్రభువు ప్రణాళిక నీ జీవితంలో నెరవేరబోతున్నది. ఓ ప్రభు సంకల్పం నీ జీవితంలో నెరవేరబోతున్నది. ప్రభు స్వరంని వినబోతున్నావు. ప్రభు కొరకు నిలబడవలసి ఉన్నది. నీవే 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 నిలబడవలసి. ఓ కోత విస్తారంగా ఉన్నది. ఎంతో మంది ప్రజలు కృంగిపోతున్నారు. సువార్త లేక, రక్షణ లేక నలిగిపోతున్నారు. సాతాను బంధకాలలో రంగిపోతున్నారు. కట్టబడిన గాడిదలుగా వారి జీవితాన్ని వ్యసనములో మునిగిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, వారి మధ్యలో నిలబడగలుగుతావా? వారి కొరకు సాక్షిగా నిలబడగలుగుతావా? వారి కొరకు ప్రార్థన చేయగలుగుతావా? దేవుని సువార్తను ప్రకటించగలుగుతావా? దేవుడు నీ మీద ఆయన భారం ఉంచినాడు. ఎస్, హల్లెలూయా. నీ భుజముల మీద భారం ఉంచబడి ఉన్నది. మీలో ప్రభు కొంతమందిని ఎన్నుకుంటున్నాడు బిడ్డలారా. ప్రభు తన సాక్షిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. యవనస్తులారా, సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని పోగొట్టుకోకండి బిడ్డలారా. సంఘములో ఉన్న ఎవరైనా కనిపెట్టి ప్రార్థించండి బిడ్డలారా. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం, నా జీవితంలో నీ సంకల్పం, నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం మీరు కనిపెట్టండి. ఈ సంవత్సరం మీరు ప్రార్థించండి. ప్రభు స్వరం వినబోతున్నాడు బిడ్డలారా. ప్రభు మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన కాపుదల దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన కంచె మన చుట్టూ ఆవరింప చేయబోతున్నాడు బిడ్డలారా. నిజంగా లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. దావీదును బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడుతానని ఏ రీతిగా దేవుడు వాగ్దానం చేసినాడు. అశ్షూరు చేతిలో నుండి, శత్రువు చేతిలో నుండి నేను తప్పిస్తానని ఏ రీతిగా వాగ్దానం చేసిందో, అపవాది చేతిలో నుండి దేవుడు నేను తప్పించబోతున్నాడు. శోధనలో నుండి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. సమస్యలో నుండి ప్రభు విడిపించబోతున్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో నుండి దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. కృంగిపోతున్నావా? వేషారిపోతున్నావా? నిందలు, అవమానముల మధ్యలో నువ్వు జీవిస్తున్నావా? ప్రభువు నీ తల పైకెత్తబోతున్నాడు. ఎస్, హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసునిగా, ఆశీర్వాదాలకు వారసురాలిగా ప్రభు నేను చేయబోతున్నాడు. లైవ్ లో ఉన్న బిడ్డ ధైర్యం
తెలుసుకో, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, నీ వెంట నడుస్తున్నాడు, నేను పురికొల్పుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఇదిగో నేనున్నాను బిడ్డను, భయపడకు, నేను నిన్ను నడిపించబోతున్నా, నేను నిన్ను బలపరచబోతున్నా, నేను నిన్ను ధైర్యపరచబోతున్నా, నేను ఆదరించబోతున్నా. ఈ సంవత్సరం నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాను, నడిపించబోతున్నాను, నడిపించబోతున్నాను. నూతన మార్గంలో నీ కొరకు సహాయం చేయబోతున్నాను, ద్వారములను తెరవబోతున్నాను. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఓ రిమా సందరవ నూతన ద్వారాలు దేవుడు ఓపెన్ చేస్తున్నాడు బిడ్డలారా, నూతన ద్వారాలు దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. సంగమా, అభిషేకం వరకు ప్రయాసపడండి, దేవుని ఆత్మ వరకు ప్రయాసపడండి, దేవుని శక్తి వరకు ప్రయాసపడండి. పైనున్న వాటిని వెనకండి, పైనున్న వాటి పరలోక సంబంధమైన మేలులు, ఆశీర్వాదములు ప్రభువు మీద చేయబోతున్నాడు. సంఘాలు రూపాంతరపరచబడబోతున్నాయి, సంఘాలు రూపాంతరపరచబడబోతున్నాయి. దేవుని మహిమతో సంఘాలు దేవుడు నింపబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత సంఘాలు చూడబోతున్నాయి, ఆయన మహిమను సంఘాలు అనుభవించబోతున్నాయి, ఆయన తేజస్సులో నింపబడబోతున్నాయి, అభిషేకంలో నింపబడబోతున్నాడు. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Oh, లెమ్ము తేజ నిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాచిపెట్టకుని అభిషేకాన్ని మరుగు చేయకు, దాచిపెట్టకు బిడ్డ, పరిగెత్తు, పరిగెత్తు, ప్రార్థనలో పరిగెత్తు, వాక్యములో పరిగెత్తు, అభిషేకంలో పరిగెత్తు. తృష్ణ దాహము కలిగి ఉండు, ప్రభువు నింపబోతున్నాడు. యవనస్తులారా, చెడు మార్గముల నుండి విడుదల పొందండి. యవన అమ్మాయిలతో ప్రభు మాట్లాడుతున్నాడు, చెడు మార్గముల నుండి విడుదల పొందండి. కొంతమంది అనవసరమైన వాటిలో చిక్కి ఉన్నారు. ఎస్, అనవసరమైన వాటిలో చిక్కి ఉన్నారు. బయటికి రాలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, తల్లిదండ్రులకు చెప్పుకోలేక కృంగిపోతున్నారు బిడ్డలారా. ప్రభు అంటున్నాడు, అది ఊబి అంటున్నాడు, అది ఊబి, అది ప్రేమ కానీ, అది ఇంకేదైనా, అది ఒక ఊబి అంటున్నాడు బిడ్డ. ఆ ఊబిలో పడితే నువ్వు బయటికి రాలేవు, నువ్వు బయటికి రాలేవు, నువ్వు బయటికి రాలేవు బిడ్డ, బయటికి రావు. దేవుడితో నష్టాన్ని చాటున్నాడు. అనవసరమైన వాటి చోటుకి వెళ్ళకండి. తల్లిదండ్రులకు తెలియకుండా వేరే మార్గాలలో ప్రయాణం చేయకండి. ప్రారంభంలో దాంట్లో సంతోషం, ప్రారంభంలో దాంట్లో సంతోషం, దాని అంతము నరకం బిడ్డలారా, దాని అంతము నరకం. తల్లిదండ్రులకు బాధ కలిగించకండి, తల్లిదండ్రులకు దుఃఖం మిగిల్చకండి. యవన బిడ్డలారా జాగ్రత్త, ప్రభు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. వేరే మార్గాలు నడుస్తున్నాడు, వేరే మార్గంలో చిక్కబడి ఉన్నాడు, వాటి నుండి విడుదల పొందండి, విడుదల పొందండి. ప్రభు హస్తం చాటున్నాడు, ప్రభు హస్తం చాటున్నాడు. దేవుని సన్నిధిలో దేవునితో స్నేహం చేయండి,
దుష్ట సాంగత్యం మనిషి నడవడిని చెరిపివేస్తుంది. జాగ్రత్త బిడ్డలారా, ప్రభు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. యవన బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. అనవసరమైన వాటిలో చిక్కబడి ఉన్నారంటే బయటికి రండి, ప్రభు మిమ్మల్ని వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ గాడ్. బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుని భద్రత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. సంగమా, ఒక తుఫాను మందిరంలోకి రాబోతున్నది బిడ్డలారా. పరిశుద్ధాత్మ తుఫాను, గాలి, భయంకరమైన గాలి, అన్ని కొట్టుకొని పోయే రీతిగా అలాంటి శక్తివంతమైన అగ్ని దేవుడు ప్రతి ఆదివారం మన మధ్యలో విడుదల చేస్తాడు. ప్రతి స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మ సునామీ, పరిశుద్ధాత్మ తుఫాను బయలుదేరబోతుంది. ప్రభు అంటున్నాడు, లెమ్ము తేజలు అంటున్నాడు. ఆయన మహిమ నీ మీద ఉదయిస్తున్నది. ఆయన మహిమ, నువ్వు సంఘ పెద్దవి కానీ, స్త్రీ కానీ, యవనస్తుడవు, నువ్వు ఎవరైనా ఆయన మహిమ నీ మీదకి వస్తుంది. తుఫాను గాలి పట్టుకోలేని అగ్ని వస్తుంది. ఆయన అభిషేకంలో నువ్వు కొట్టుకొని పోవాలి. నీ పూర్వస్థితి దేవుడిని గుర్తు చేస్తున్నాడు. నీ యవన కాలం, నీ ప్రారంభంలో ఎలాంటి ఆసక్తి ఆరాధనలు కలిగి దేవుని కొరకు నిలబడ్డవు, దేవుని పనులు చేసినవు, ప్రార్థించిన అభిషేక భాషలు, ప్రవచనాలు, దయ్యాలు నిలబడినవు. నీ ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగి ఒకప్పుడు హృదయంలో మంట, ఆశ, ఆరాటం ఉండే అదే తుఫాను తిరిగి దేవుడు పంపించబోతున్నాడు కదా. అదే సునామీ రాబోతున్నది కదా. ఆత్మ ప్రవాహం రాబోతున్నది. ఎన్నో తేజములు యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తున్నది. ఉరాబా శంకరవనది రిబాబా శబరవనరవనవ లోరియల రకరవని కిలరవ రిధ్వనరవ శంకరియలరస్ లోదర ఫ్రందరవని కమిలరవ రిమా శంకరవని కమిలరవ. ఎస్ బిడ్డలారా, కృపావరాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అభిషేకములో దాచిపెడుతున్న వారు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, సంఘక్షేమము కొరకు మాత్రమే వాడుకోండి, సంఘక్షేమము కొరకు వాడుకోండి. నువ్వు ఆరాధిస్తుండగా, నువ్వు భాషలు మాట్లాడుతుండగా ప్రభువు తన అగ్ని బలముగా విడుదల చేయబోతున్నాడు. శక్తివంతమైన అభిషేకం రాబోతున్నది. అపూర్వ వైభవం తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, అభిషేకం ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, శక్తిని ఇవ్వబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు, బలపరచబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు. సాగిపో, పరిగెత్తు, పరిగెత్తు. ఇలాగా వాక్యమును చేతబట్టుకొని పరిగెత్తాడు. వాక్యానుసారముగా పరిగెత్తాడు. వాక్యం హృదయంలో ఉండాలి కదా. ఆ వాక్యమే మనల్ని నడిపించాలి. వాక్యమే మనల్ని నడిపించాలి. వాక్యమే మనల్ని నడిపించాలి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని దేవుడు మన చుట్టూ ఉండబోతున్నాడు. ఆయన కాపుదల, భద్రత, క్షేమం ఇవ్వబోతున్నాడు. భయంకరమైన పరిస్థితుల మధ్యలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. ఒక్కసారి దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. హాని ఏమీ కలగలేదు. నాతో వారి రూపము దేవతల రూపమును పోయినదని వారు ప్రతిష్టలు. హల్లెలూయా. హాని ఏమీ కలగలేదు. హల్లెలూయా. ఏ హాని, ఏ అపాయం రాలేదు, ఏ మరణం రాలేదు. హల్లెలూయా. ఏ హాని లేకుండా అగ్ని గుండంలో 7 ఎక్కువ చేశారు. అగ్ని గుండంలో షడ్రకు, మెషక్, అబేద్నెగోలు ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. వారి మధ్యలో 4వ వ్యక్తిగా యేసు ప్రభు దిగి వచ్చినాడు. బిడ్డలారా, రాజు ఆశ్చర్యపోతున్నాడు. ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే 4 తిరుగుతున్నారు. 4వ వారి ముఖము దేవతల ముఖములా, దేవదూత ముఖములాగా
వాసన అంటకుండా, హల్లెలూయా, వస్త్రములు వెంట్రుకలు ఏవి కాలిపోకుండా భయంకరమైన అగ్నిలో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు బిడ్డలారా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, హల్లెలూయా. ప్రభువా, ఈ మార్గం యథార్థమైనదయ్యా, ఇదిగో నిన్ను స్తుతిస్తున్నామని బిడ్డలారా. నిజంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మోషే ప్రార్థించినప్పుడు అద్భుతములు చేసిన దేవుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను ఆపినటువంటి దేవుడు బిడ్డలారా. శద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని గుండములో దేవుని ఆరాధిస్తున్నారు బిడ్డలారా. నే సాగేగా యేసునితో అని ఈ రీతిగా ఎన్నో పాటలు పాడుతూ దేవుని వారు మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఒక బొమ్మను వాళ్ళు ఆరాధించారు. హల్లెలూయా. ఒక విగ్రహానికి సాగిలో పడకపోతే అగ్నిగుండంలో వేయబడిన సంగమా, శత్రువు ఎంతగా నిన్ను శోధించిన, ఎంతగా నిన్ను బాధించిన పరిస్థితులు, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలకు లొంగిపోకు. హల్లెలూయా. వారు చేసిందని నువ్వు చేయకు బిడ్డ. మా పితరులు చేసింది నేను చేయాలి అనకు. వాక్యం ఏది చెప్తే అది చెయ్యి. హల్లెలూయా. అందరూ మొక్కుతున్నారు కానీ ఈ ముగ్గురు యవనస్తులు ఆ విగ్రహానికి సాగిల పడలే, అగ్ని గుండంలో పడవేసిన. రాస్తూ అంటున్నాడు, మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నో ప్రాబ్లం. హల్లెలూయా. ఇక్కడ చనిపోతే పరలోకంలో మేము కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. కానీ విగ్రహానికి మొత్తం పాపము చేయమని ఏ రీతిగా నిలబడినారో ఆ నిలబడుట చేత ఆ తీర్మానము దేవుడు వారి మధ్యలోనికి తీసుకొని వచ్చి బిడ్డలారా, అక్కడ రాజు ఆశ్చర్యపోతున్నారు. ఏ హాని కలుగలేదు ఈ సంవత్సరము, ఏ హాని మన కలగకుండా ప్రభు మనల్ని కాపాడును గాక. ఏ శోధనలు ఆవరించకుండా దేవుడు క్షేమమిచ్చును గాక. ప్రయాణంలో దేవదూతలు కావలుందును గాక. శద్రక్, మెషక్, అబేద్నెగోల మధ్యలో నాలుగవ వ్యక్తిగా ప్రత్యక్షమైన యేసయ్య నీ కుటుంబంలో ప్రత్యక్షమగును గాక. సంఘములో ప్రత్యక్షమగును గాక. నీ ఒంటరి జీవితంలో ప్రత్యక్షమగును గాక. నీ పనులలో ప్రత్యక్షమగును గాక. నీ ప్రయాణంలో ప్రత్యక్షమగును గాక. ప్రతి క్షణము ఆ దేవుడు నీతో ఉండి నడిపించును గాక. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని కొరకు మనం ముందుకెళ్దాం. ఆయన కార్యాల కొరకు మనం ముందుకెళ్దాం. పరిశుద్ధాత్ముడు మనల్ని బలవంతము చేస్తున్నాడు బిడ్డలారా. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది కనుక అగ్ని లాంటి శ్రమలు మనకు ఎదురైనా దేవుడు మనతో ఉండి నడిపించబోతున్నాడు. సంగమా, నేను ఒక విషయం చెప్పగిస్తా చూడండి. ఒకవేళ అగ్ని గుండంలో పడకుండా కాపాడితే దేవునికి మహిమ వచ్చేదా? అగ్ని గుండంలోకి పోయిన తరువాత కాపాడితే మహిమ వచ్చేదా? అగ్నిగుండం పోకముందు కాపాడితే మహిమ వచ్చేది కాదు. వింటున్నారా? అగ్నిగుండంలోకి పోయిన తర్వాత ఎప్పుడైనా కాలిపోవాలి, అంతేనా? ఎవరైనా మస్ అయిపోవాలి. కానీ అగ్నిలో పోయిన తర్వాత కాలిపోకుండా బయటకు వచ్చిందంటే అది దేవునికి మహిమ. హల్లెలూయా. శోధనలు వస్తాయి మనకు. యేసు ప్రభు ఎన్నో శోధనల గుండా ప్రయాణం చేసిన. హల్లెలూయా. కానీ నువ్వు శోధించబడిన తరువాత సువర్ణముగా మారుతావు. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, వీడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టినాడని అందరూ అడిగితే యేసు ప్రభు అన్నాడు, దేవునికి మహిమ రావడానికి వీడు గుడ్డివాడిగా పుట్టినా. ఇంతకాలం గుడ్డివాడిగా అందరి మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి వాడిని ముట్టగానే కళ్ళు తెరవబడ్డాయి. అందరి మధ్యలో దేవునికి మహిమ వచ్చింది. కొన్నిసార్లు శ్రమలు దేవుడు అలో చేస్తాడు. హల్లెలూయా. శోధన అలో చేస్తాడు బిడ్డలారా. పర్మిషన్ యోగుకి ఇచ్చినట్లుగా పర్మిషన్ ఇస్తాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తా. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆ మాట. 58వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరుకొనిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయక
హల్లెలూయా. నీకు ఇష్టమైన పని చేయకు. వ్యాపారం కొంచెం పొద్దున్నే పెట్టుకో. ఏదైనా షాప్ ఉంటే 9 గంటలకు క్లోజ్ చేయి, మళ్ళీ 11 గంటలకు ఓపెన్ చేసుకో, రాత్రంతా పెట్టుకో. హల్లెలూయా. కానీ మొదటి గంట, మొదటి సమయం నువ్వు దేవునికి బిడ్డ. నీకు ఇష్టమైన పనులు, వ్యాపారము, లోక వార్తలు. హల్లెలూయా. కొంతమంది చర్చికి నా ఇళ్లలో ఉండి ఆ విషయాలు ఈ విషయాలు, మందిరంలో కూడా లోక వార్తలు మనం చెప్పాలి. హల్లెలూయా. ఘనంగా ఏడ్చాలి. పరిశుద్ధతను ఎప్పుడు ఘనం అంటే సంఘం అంతా వచ్చి బలంగా ఆరాధన చేస్తే అది ఘనమైన ఆరాధన. 20 మంది 30 మంది వచ్చి సబ్బగా ఆరాధన అయితే దేవునికి మహిమ రాదు బిడ్డలారా. పరిశుద్ధ దినం ఘనమైనదిగా జరగాలి ఆరాధన. అన్ని కుటుంబాలు కలిసి పాడాలి, భాషలతో ఆరాధన, బలమైన శక్తివంతమైన ఆరాధన జరిగితే పరలోకంలో ఉన్న దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. కనుక సంగమా, ఈ విషయంలో జాగ్రత్త పడదాం, దేవునికి లోబడదాం, దేవుని మాట విందాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని మన చుట్టూ తన కాపుదల, తన ప్రజల చుట్టూ, తనకు లోబడే వారి చుట్టూ తన కాపుదల, భద్రత దేవుడు వేయబోతున్నాడు. అగ్ని లాంటి శ్రమలు వచ్చిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విడిపించి కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడబోతున్నాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దేవా మీకు స్తోత్రం. విన్న వాక్యము నా జీవితంలో నెరవేర్చు లైవ్ లో ఉన్న బిడ్డలందరినీ దర్శించండి. నూతన మేలులు, ఆశీర్వాదాలు నీ వాక్యం ఆ హృదయంలో భద్రపరచండి. ఈ కాపుదల, భద్రత, క్షేమం అనుక్షణం కాపాడు. అన్ని విషయాలు క్షేమమిచ్చి కాపాడు, దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.